పల్లవిని మధ్యలో కూర్చోబెట్టుకో దాన్ని వెనకాల కూర్చోబెట్టు. మరి ఎవరు డ్రాప్ చేస్తారు నన్ను? నేను నమ్ముకుండా వచ్చిందిరా, నేను నమ్ముకుని మధ్యలో వదిలేస్తా. I don't have any boyfriend because I have so many boyfriends. ఇంకా స్టార్ట్ చేయలేదా? ఇంకా తీసుకెళ్తున్నారు చూసారా, నేను మిడిల్లో కూర్చున్నాను, డ్రైవ్ చేస్తున్నాను. పిచ్చిలేసిందా? ఏంటి పిచ్చిలేసిందా? బండి దిగి మాట్లాడినాతో బండి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? సారీ మేడం. గతమునే వదులుకున్నా అది నన్ను వదలదే నీకు. సో గైస్ వెల్కమ్ టు పండుతో వచ్చా అనమాట. వీళ్ళ ఇప్పుడు షూట్లు కొట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయే మూమెంట్లో ఎందుకు నార్మల్గా వెళ్ళిపోవడం అని నాకు డౌట్ వచ్చింది. పండుని ఆడుకోవాలంటే చాలా రేరు, అంటే కొన్ని వాటిలలో ఎమోషనల్ కాదు, కొన్ని వాటిలలో చిరాకు పడదు, కొన్ని ఈ మధ్య తమ్ముడు విషయంలో ఎందుకో మేడం గారు కొంచెం ఓవర్ చేస్తారు, ఇట్లా పట్టుకోవాలి కెమెరా, కనీసం కెమెరా ఇట్లా చిన్నపిల్లని కదా అక్క తెలియదు నాకు. ప్లీజ్ రా, పెళ్లి చేసి ఇద్దరు ఇప్పటికి ఇద్దరు అత్త వెనకాల తిరుగుతుండే. సో మ్యాటర్ ఏంటంటే పల్లవిని మధ్యలో కూర్చోబెట్టుకో దాన్ని వెనకాల కూర్చోబెట్టు. అదే కాన్సెప్ట్ బాగుంటది. పల్లవికి భయం అంట డ్రైవ్స్ అంటే అని చెప్పు, దాని రియాక్షన్ ఎట్లుంటుంది చూడు. ఇప్పుడు ఇవిడ మధ్యలో కూడా పల్లవి నువ్వు కెమెరా మరి ఎవరు డ్రాప్ చేస్తారు నన్ను? నేను నమ్ముకుండా వచ్చిందిరా, నేను నమ్ముకుని మధ్యలో వదిలేస్తా. నన్ను నమ్ముకున్న పల్లెని మధ్యలో వదిలేం కదా మరి, అదే లైఫ్ లాగా ఉంటుంది. సరే ఇప్పుడు ఏంది అయితే పల్లవిని మధ్యలో కూర్చోబెడుతున్నామని చెప్పాలి. మధ్యలో కూర్చోరా, మీకు భయం అంటే పల్లవి నువ్వు పర్లేదు నేను ఉన్నా కదా కొంచెం ఓవర్ చేయి. పల్లవి నేను ఉంటారా పల్లవి నీ కోసం, ఎందుకు అలా చేస్తున్నావు అని కొంచెం ఓవర్ చేయి. ఏం చేయాలి? ఓవర్ చేయాలి, గుర్తుపెట్టుకో. దానికి నీకన్నా చిన్నగా చెమటలు వస్తుంది, నీకు చెమటలు కానీ తర్వాత అంటే పక్కన పల్లవి చెమటలు వస్తుంది. సరే వస్తుంది, పండు వస్తుంది. సరే బండిది ఫస్ట్ బండి. ఎక్కడికి వెళ్తున్నా? ఇంటికి మళ్ళీ ఒక కెమెరా నేను పెట్టాలి. నేను బాగా చెప్తున్నా, చెప్పేది పల్లవి అంట ఒక్కటే ఉందంట పాపం శంషాబాద్ లో మణికొండ దగ్గర పోవాలంటే తనంట మనతో వస్తే కొంచెం తీసుకెళ్ళాం. పాపం ఆడ కూతురు నైట్ పూట ఎట్లా ఉంది, ఆవిడ మధ్యలో భయం అంట మధ్యలో కూర్చున్నాను. చాలా భయం, పల్లవి ఆల్వేస్ వెల్కమ్ అనుకో. అవును కదా, అవును నీకేం ప్రాబ్లం లేదు. I don't have any boyfriend because I have so many boyfriends. బేబీ కూడా వచ్చింది. నా మనసులో చాలా స్పేస్ ఉంది. కాదు కదా నాకెందుకు చూది గుచ్చినట్టు చెప్తున్నాడు. గుచ్చట్లా చెప్తున్నా, మన ఇద్దరం కలిసి వచ్చిన మామ కూడా తీసుకెళ్ళి. సరే నీకు భయం వేస్తానని పట్టుకో. నువ్వు అర్జున్ గారిని పట్టుకుంటావా? అదే విన్నావా? పట్టుకుంది ఇంకా స్టార్ట్ చేయలేదు. సరే కూర్చో. లవ్ చేయట్లే కదా నన్ను ఎక్కువ ప్లాన్ చేశారు. మైక్ జాగ్రత్త ఉండరా, కెమెరా ఇస్తా, మీరు ముందు
అందరికీ బాగా అక్క రేపు ఫోన్ లేకపోతే ఆమ్లెట్ పంపి మా ఇంటికి అరే 2 లక్షలు ఉన్నాయి అకౌంట్ లా పరిచయం చేస్తాడు. ఓకే బాయ్ గైస్. బాయ్. సో గాయ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో నన్ను చాలా సేఫ్గా తీసుకెళ్తున్నారు. చూసారా నేను మిడిల్లో కూర్చున్నాను, డ్రైవ్ చేస్తున్నాను. పండు ఇంకా సేఫేనా పండు? ఇంకా సేఫేనా? సేఫ్గానే కూర్చుంది. నువ్వు నన్ను పట్టుకో కావాలంటే. ఓకే నన్ను పట్టుకో కావాలంట. సో గాయస్ ఇలా మేము వెళ్తున్నాం అనమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది మేము రీచ్ అవ్వడానికి. వాళ్ళకెందుకు చెప్తున్నాం అసలు వీడియో ఎందుకు కొడుతున్నాం? నేనే కొట్టమని చెప్పిన సేఫ్గా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి వీడియో కొడుతున్నారా? కొంచెం పడుతుంది. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ముఖం చాలా క్లియర్గా ఉన్నాయి. మొగాలు కనిపిస్తలేవు గాయ్స్. ఏంద్రా వీడియో ఫస్ట్ పక్క కాపు. ఎందుకు తీసే ఏమైంది ఇప్పుడు వీడియో? దేనికే ఎందుకు అన్కంఫర్ట్? బాగాలేదా? పర్లేదు కొంచెం ముందరు నువ్వు పర్లేదు. నేను కొంచెం ముందు జరుగుతా. ఇప్పుడు ఓకేనా? చాలా ఉందా? ఓకేనా? దేనికి స్పేస్ కావాలి నీకు? స్పేస్ కావాలి. ఎందుకు సీరియస్ అవుతున్నావు? దుక్కుతే బండాబు దుక్కుతే బండాబు. సూపర్ మ్యాన్ ఇంకేం చేస్తావు? దేనికే అల్లవి ముందరు పర్లేదు. ఇంకా కాస్త ముందు కావాలంటే నువ్వు ఎట్లా వస్తావే కొరక కానీ చెప్తా. ఏమైంది? సరే అడిగిస్తాను నేను వెళ్తా. ఎక్కడికి? ర్యాపిడో బుక్ చేసుకో. ఏమైంది? ఏం నచ్చట్లేదు? అరే ఏం నచ్చట్లేదే? ఏం నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? ర్యాపిడో బుక్ చేసుకుంటా. వెళ్ళిపోదాం దా. బైక్ అన్కంఫర్ట్గా ఉంది. ఒక్కదాన్ని నేను పంపే నైట్ కూడా ఈ రోడ్ అంత సేఫ్ కాదు. ఎక్కువ పిచ్చిలేసిందా? ఏంటి పిచ్చిలేసిందా? వచ్చినప్పుడు ఇద్దరం వచ్చినాం. ఇప్పుడు ముగ్గురు కంఫర్ట్ లేదంటే నమ్మట్లేవేంటి? నేను ముందు నడుపుతా పర్లేదా? గైస్ వీళ్ళు నన్ను ఇక్కడ వదిలేశారు. చూడండి ఎట్లా వెళ్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మిడిల్ రోడ్ మధ్యలో ఉన్నాం మనం. నేను ఉండాను గాయస్. నాకు గుడ్డ బుద్ధి అయితే నేను ఉండా. ఏ గాయస్ కి చెప్పు? ఏంటి ఇప్పుడు నేను మిడిల్ లో కూర్చోడం నీకు కంఫర్ట్ గా లేదా చెప్పు? మిడిల్ లో కూర్చుంటే మరి ఇంకేంటి? మెమరీస్ కోసం గాయస్. ఎక్కేంత వరకు బానే ఉన్నావు కదా. ఏమైంది నీకు? వెళ్దాం దా కూర్చో. నాకు నచ్చట్లేదు అర్జున్. ఎందుకు పండు? ఇట్రా దగ్గర నాన్నకి ఏంటి అట్లా ఎక్కించుకో. ఆగే బండి దిగి మాట్లాడినాతో బండి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? సారీ మేడం. హ్యాండ్ బ్యాగ్ తనది పెట్టుకున్నావు ఎదురుకుండా. మన ముందే ఉంది, మన గుండెల్లో ఉన్నది. బా వేసాడండి డైలాగ్. అరే రే 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 వెళ్ళిపోతున్నావే. ఏంటి తమాషా చేసి రోడ్డు మీద? నువ్వు చేస్తున్నావు తమాషాలు. నేను 11 అయితే వాల్ పేపర్ అది పెట్టుకుంటాడు. అన్ని చోళ్ళు లెంగుతాడు మళ్ళా. ఇప్పుడు నీకు ఏమైతుంది? నేను లవ్ చేయట్లే కదా. చేస్తలేదు. మరి ఎందుకు పొసెసివ్ ఫీల్ అవుతున్నావు? ఏం కాదు, నాకు ఉండబుద్ధి ఉండాలనుకోవట్లేదు. మీరు చెప్పండి గైస్. ఇప్పుడు అంత దూరం నుండి అంత దూరం వరకు శంషాబాద్ నుంచి మణికొండ వరకు ఎన్ని కిలోమీటర్స్ మీకు తెలుసు. బండి మీద ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది. సరే మిడిల్ లో కూర్చుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. లాస్ట్ లో కాలు ఎడబెట్టాలి. ఒక కాలు ఇటు ఒక కాలు ఇటు అవుతుంది నాది. మిడిల్ కూర్చున్నావా? కూర్చోడా? నీకు చెప్పాను కదా నాకు భయం అని. నీకు భయం ఓకే. సో సేఫ్ గా తీసుకెళ్తారని నేను మిడిల్ లో కూర్చున్నా. నేను తన ఫీలింగ్స్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను. అందుకే సరే ఒక ఆడపిల్ల వచ్చింది మనం నమ్ముకుని దాన్ని ఒక ఆడపిల్ల నైట్ పంపిన నా గతము నేనే వదులుకున్నా అది నన్ను ఎక్కడికి వెళ్ళిపోతున్నా పండు? లేదు పండు.
బొక్కలు కాదు కానీ పల్లవి సరే వెళ్దాం. చెప్పు నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? ఎందుకు చెప్పు. మాట్లాడతా పట్టుకో. చెప్పు. ఇదిగో చెప్పేది నీకు కంఫర్ట్ ఇస్తారు, నీకు భయం అన్నో యాంగ్జైటీ లెవెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏమో అన్నో నాకు అర్థమైతే కదా. జస్ట్ అంటే బండి కదా డ్రైవింగ్, సో మిగిలి నేను ఎంత పక్కగా ఉన్నా గాలికి ఎగిరిపోతా. నాకు ఇటు కాలు ఇటు వచ్చి మంచిగా ఇట్లా పట్టుకోమని నువ్వు నన్ను పట్టుకో పడిపోకుండా. నాకు నేను క్యాబ్ వెళ్తాను, మీ వెనకాలే వస్తా, క్యాబ్ ఇటే వస్తుంది, మన ఇద్దరు క్యాబ్ లో పోతాం కావాలంటే వాడు బండి పంపిస్తాను. వద్దు పల్లవి అట్లా ఎట్లా వదిలేస్తా, నన్ను నిండి ఎట్లా వదిలేస్తా నైట్ పడే చెప్పు. ఏంటి మిమ్మల్ని నైట్ ఎట్లా వదిలేయాలి చెప్పు అంటున్నా ఒక ఇద్దరిని. చూడవాడు వాడితో మాట్లాడకు, గలీజోడాడు. ఎవరు నేనా గుండెల మీద చేసుకొని చెప్పాను నేను గలీజ్ ఉండని. అవునా చెప్పు నేను బండి వెళ్తా. పళ్ళు అంతేనా? బ్రేక్ కట్టిఫా కట్టిఫా సారీ బ్రేకప్ ఏంటి? లవ్ ఎప్పుడు చేసినావు? కట్టిఫా అంటున్నా. అంతా కిడింగ్. వాడు వద్దు వాడు మన బ్యాక్గ్రౌండ్ పోమే, వాడు వద్దు నాకు. నువ్వు దాని సైడ్ తీసుకోకు, నువ్వు నా సైడ్ మర్చిపోయినావా? పదపండి ఏంది నీ బాధ ఏంది? నీ బాధ ఏంది? రోడ్డు మధ్యలో ఆపేసి నేను పోతా. ఏడికి పోతావు? ఆగే నా గురించి మరి నాకు అర్థమైతలేదు. నా గురించి మెంటల్ నేను తెలుసులే మెంటల్ దాని అని ఎర్రగడ్డలు ఇచ్చేస్తావు రేపు పొద్దుగల 2000 వస్తాయి. అరే ఏంట్రా ఎదురు పాపం లేక లేక గెస్ట్ మంత్ వస్తున్నప్పుడు ఇట్టిదా నువ్వు చేసే బిహేవియర్. ఏం తెలుసు? విజయ్ దేవరకొండ దాన్ని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నన్ను చేసుకో, నీకు తెలుసా అని నువ్వు నన్ను చేసుకో. అటు ఫీల్ అవుతున్నా. పండు పండు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఉజాయ్! నువ్వు చెప్పు తీసుకురా. ఎటు పోయింది అమ్మ? ఎంత ఎంత కోపం పెట్టుకున్నావు ఇంత వయసు నువ్వు. పండు చెప్పు జ్ఞాపకం. వాట్సాప్ ప్రాబ్లం దా సరే వేసుకో. సరే ఇవన్నీ వదిలే కానీ నువ్వు చెప్పిసరే, నువ్వు చెప్పిసరే. నువ్వు చెప్పండి. నువ్వు చెప్పేసరే. చెప్పండి ఇసురు, వాడి చేతికి కాలు పెడతాడు. లేదు కింద నీ కాలు కింద చేయి పెడతా సీదా సార్. సరే ఇవన్నీ వదిలే కానీ మీ ఇద్దరు వెళ్ళిపోండి. నేను అయ్యో పళ్ళు నువ్వు అట్లా ఫీల్ కాకు, కావాలని నార్మల్గా చిన్నగా చేస్తుంది అంతే. ఆమె వెళ్తున్నప్పుడు నీకేం నొప్పి? ఒక ఆడపిల్ల నైట్ ఎట్లా వదిలేస్తావు ఎప్పట్లో? అందుకే మేము ఇద్దరం వెళ్తాం దా బాయ్. ఒక ఆడపిల్ల ఎట్లా వదిలేదు ఒక మొగంతో నైట్ కూడా చెప్పు మొగోడు నేను మొగోనా కాదా? ఏ పళ్ళు యూఆర్ స్మైలింగ్. ఓ నువ్వు మాట్లాడే సారీ 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 సారీ. పో మాట్లాడు. ఏం మాట్లాడతావు? మధ్యలో కూర్చోటం అంతేనా? కంఫర్ట్ లేదు మధ్యలో కూర్చోటం అంతేనా? ఏం మధ్యలో కూర్చోవాలి? బండి మీద మధ్యలో కూర్చోటం అంతేనా? నువ్వు పోయి దాన్ని మాట్లాడు. పాపం అదిగో చూడు, నిన్ను నమ్ముకొని వచ్చిందిగా పాపం. ఆడ మనల్ని నమ్ముకో, నన్ను ముక్కులు పెట్టుకో. మనల్ని కాదు నన్ను కాదు మనల్ని నమ్ముకొని వచ్చింది. అది దీంతేనా నీ చూ ఏటి మళ్ళీ వెనక్కి వచ్చాక కనిపించలేదు. ఏమో అన్నో. తనని చూస్తే నా మైండ్ పని చేయలేదు. సో గాయ్స్ వీళ్ళిద్దరు పెయిన్ నిన్ను తనకి తన్ని అని చెప్తున్నా. మీ ఇద్దరు పెయిన్. పాపం ఎంత కోపంగా చూస్తుంది దీన్ని. నేను అవును నిన్నే చూస్తున్నా కోపంగా. ఎందుకేంటి మధ్యలో నన్ను ఆపేసి ఇట్లా తీసుకెళ్ళకుండా నువ్వు మధ్యలో కూర్చుంటావా? సో గైస్ నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నేను బండి నడుచుకుంటా, మీరు వచ్చేసేయండి, నేను పోతున్నా. నాకు పెళ్లి సంబంధం ఉంది రేపు పొద్దుగాల. బాగుంది, నువ్వు వెళ్ళి బండి వేసుకొని వెళ్ళిపో. నేను రాను, నువ్వు పో బండి వేసుకుంటా పో. సో గైస్ ఎప్పుడు కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళకండి. ఇంకోటి ఇలాంటి దొంగన కొడుకులు ఏమంటారంటే నేను లవ్ చేస్తున్నా అది చేస్తున్నానని మాట్లాడి వేరే అమ్మాయిలు రాగానే వెళ్ళిపోతారు. కానీ అర్జున్ మంచోడలే కానీ కావాలని చేస్తున్నాడేమో మనకు తెలియదు. బట్ ఒకసారి దెబ్బతిన్నాక ఇంకోసారి అలా వెళ్ళొద్దు రిలేషన్షిప్లో. చూద్దాం, 1 year నుంచి ఉన్నాడు కదా, ఇంకొక 1 year అయితే చూద్దాం, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం తెలియదు. ఈసారి నేను లవ్వుకి చెయ్యి పెళ్లి చేసుకుంటా సీదా, అది ఎవరైనా సరే. నా వెనకాల వస్తున్నారేమో అనుకుంటే వాళ్ళిద్దరు జాలీకి మాట్లాడుకుంటున్నారు గాయస్. నేను మీకు చెప్తున్నాను కదా, పెళ్ళికి వెళ్ళి అవన్నీ ఏం చేయొద్దు, పువ్వులు కూడా చేయొద్దు. చూడండి ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. నేను చెప్పాను విన్నాను. ఏమున్నారా ఇద్దరు? ఏం సిగ్గుపడుతున్నావే? నీకు కంఫర్ట్ లేదని చెప్పి అట్లా కూర్చోబెట్టినావు. సరే మీరు రండి, ర్యాపిడో బుక్ చేసుకుంటాం. పనులు ఉన్నాయి, షూట్ ఉంది పొద్దుగాల. ఏం షూట్? మీ ఇద్దరుదా? నెక్స్ట్ మంత్ సిరీస్ అని చెప్పి కదా, మీ ఇద్దరు బయట. దానికి ఫోటో షూట్ యాక్చువల్లీ మేము అనుకుంటాం. మార్నింగ్ ఫోటో షూట్, మార్నింగ్ 3 o'clock ఎర్లీ మార్నింగ్. సో గాయస్ వీళ్ళిద్దరు ఫోటో షూట్ ఉందంట. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం సంబంధం లేదు, నేను పోతున్నా. బాయ్ గాయస్. పోరా పో. నేను రాను.